నాగలాపురం మండలం సూరటపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నూతన రథ మహోత్సవం కుంభాభిషేకం వైభవంగా జరిగాయి. ఉదయం 5 గంటలకు ఆలయం శుద్ధి చేసి ఆలయంలోని స్వామి అమ్మవారితో పాటు పరిహార దేవతలకు విశేషాభిషేక అలంకరణ అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన రథోత్సవానికి వివిధ రకాల హోమాలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రథానికి కలశాభిషేకం నిర్వహించి రథాన్ని మాడవీధిలో ఊరేగించారు. ఈ రథ మహోత్సవానికి మాడవీధి ఏర్పాటు చేసిన దాత కూరపాటి శంకర్ రెడ్డి, రథదాత శ్రీకాళహస్తికి చెందిన సురేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీళ్లకు ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, ఆలయ ఈవో లత, ఆలయ అర్చకులు కార్తికేసన్, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాసులు నాయుడు, మండేలా హేమంత్ కుమార్, దేవి, హంస జయంతి, నాగభూషణమ్మ, కవిత ఘన స్వాగతం పలికి ఆలయంలో ఆలయ దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ పల్లెకొండేశ్వర స్వామి ఆలయానికి తన వంతు సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్నో ఏళ్ల భక్తుల కలను శంకర్ రెడ్డి, సురేష్ దాతల సహకారంతో రథం మరియు మాడవీధి నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషకరమని, వీళ్లకు పల్లికొండేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆయన కోరారు. మన బోర్డు సభ్యులు కూడా కొంత సహకరించాలి. ఓం నమః శివాయ. நாங்களும் வீடியோ நான் டிஸ்டர்ப் ஆகும். அப்போ நீங்கள் எல்லாம் தமிழ் வளர்த்து
சாமி நிறுத்திட்டீங்களா ஆச்சா ஆட்டோ ஆட்டோ ஆட்டோ